హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే కాకి, చిలక, నెమలి. ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఒకరోజు కాకి అంటుంది కోకిలతోటి, అబ్బా నీ గానం అయితే సూపర్ ఉంటుంది, నీ గానం చూస్తే ఎవరైనా మంత్రబుద్ధులు కావాల్సిందే, చక్కగా వింటారు నీ గానం, మరి నన్నెవరు చూస్తారులే అని చెప్పి కాకి బాధపడుకుంటూ కోకిలతో అంటుంది. అప్పుడు కోకిల అంటుంది, బంధువులు వచ్చినా నిన్నే తలుచుకుంటారు, కాకి అరుస్తుంది ఎవరు వస్తారు అని తలుచుకుంటారు, మరి ఎవరైనా చనిపోయినా కూడా నిన్నే పిలిచి భోజనం పెడతారు, వాళ్ళని నీలో చూసుకుంటారు, నాదే ఉందబ్బా గానం ఒకటే కదా, కానీ నువ్వు అన్నిట్లో వాళ్ళకి మనుషులకు దగ్గరగా జీవిస్తున్నావు, నువ్వే గొప్ప అని చెప్పేసి కోకిల అంటుంది. కోకిల అలా అనగానే కోకిల అలా అని ఏమంటుందంటే, నాకన్నా అసలు నెమలి గొప్ప, నెమలి డ్యాన్స్ సూపర్ ఉంటుంది, నాది గానందేముందబ్బా అని చెప్పి కోకిల అంటుంది. అనేసరికి సరే అని చెప్పేసి నెమలి దగ్గరికి వెళ్తారు. నెమలి దగ్గరికి వెళ్ళి, ఆహా మా ఇద్దరికన్నా నువ్వే గొప్ప అని చెప్పేసి నెమలితోటి అంటారు. అప్పుడు నెమలి అంటుందిగా, నా డ్యాన్స్ ఏముందిలే అబ్బా, నా డ్యాన్సే నాకు వరం శాపం అని చెప్పి చెప్తుంది నెమలి. అదేంటి ఇంత బాగా డ్యాన్స్ వేస్తావు కదా, నీ డ్యాన్స్ నీకు శాపం ఏంటబ్బా అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అడిగేసరికి అప్పుడు నెమలంటుంది, నేను ఇంత బాగా డ్యాన్స్ వేస్తాను కాబట్టి అది చూస్తారు, మంత్రముగ్ధులై చూస్తారు, కానీ అబ్బా నన్ను తీసుకుపోయి కేజీలో పెట్టేస్తారు, కేజీలో పెట్టేయడం వల్ల నా స్వతంత్రం పోయింది, అందువల్ల నాకు నాకన్నా మీరే గొప్ప అని చెప్పేసి నెమలి అంటుందన్నమాట. సో ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళకున్న కంఫర్ట్స్ని మర్చిపోయి ఎదుటి వాళ్ళే గొప్ప, వాళ్ళే బాగా బతుకుతున్నారు అనుకుంటూ మనం ఎంత బాగా బతుకుతున్నామో మర్చిపోతున్నాము. సో దాన్ని బట్టి మనకి దేవుడిచ్చిందే మనకి గొప్ప, మనందరిలో మనమే గొప్ప అనుకుంటే హాయిగా జీవించవచ్చు ఫ్రెండ్స్. మరి కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.